ప్రాసెస్లో మానవత్వాన్ని మంట కలిపేస్తున్నారు. ఇది మాకు చాలా బాధగా ఉంది. నేను పదే ప్రతి వేదికలో చెప్తున్నాను, నేను ప్రజల పక్షం కానీ ఏ పార్టీ పక్షం కాదు. నీ కన్నీళ్ళు వస్తే నిజంగా నా కన్నీళ్ళు వస్తాయి, నేను ఏడుస్తాను. నేను మనిషిని, నేను కేవలం నటుని కాదు, నేను మనిషిని. నాకు ప్రాణాలు విలువ తెలుసు, దెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసు. అలాగే మీకు కాలిపోతే దాని తాలూకు బాధ ఎలా ఉంటుందో నాకు అది తెలుసు. నా ఒళ్ళు చాలాసార్లు కాలిపోయింది. అలాగే చిన్న వయసులో నీళ్ళలో మునిగిపోయి ఆపుసోపాలు పడుతాను, దాన్ని బతుకుతానా అన్న బాధ అది కూడా తెలుసు నాకు. ఒకసారి మా 2 అన్నయ్యను కోల్పోయాం ఇలా నీళ్ళలో మునిగి, అదృష్టవశాత్తు ఎవరు రక్షించారు. అలాగే ఇంతమంది వీళ్ళందరూ చెప్తుంది మాకు ప్రభుత్వానికి రక్షించారని చెప్పట్లేదు, మమ్మల్ని పల్లెకారులు రక్షించారని చెప్తున్నారు. మరి వాళ్ళ గుర్తింపేది ప్రభుత్వాలు వీళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రకటించారనుకుంటాం, కానీ ఎవరైతే వీళ్ళు కొద్దిమంది రక్షించారో గజేతగాళ్ళు వాళ్ళు పల్లెకారులు. మరి వాళ్ళని ప్రభుత్వం గుర్తించిందా? మీరు ఎందుకు ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే ఎంత ఉన్నాయి? లైఫ్ గార్డ్ ఆన్ డ్యూటీ ఏమైంది? అసలు ఈ టూరిజం డిపార్ట్మెంట్కి ఎంత ఫండ్స్ ఉన్నాయి? ఆ ఫండ్స్ లైఫ్ జాకెట్స్ కిందికి వెళ్ళట్లేదు. దీని మీద ఖచ్చితంగా మీరు ఈ టూరిజం సెక్రటరీతో నేను ఎందుకు ప్రతిసారి మాట్లాడుతున్న కన్సర్న్ అథారిటీస్ని అలర్ట్ చేయకపోతే ఇలాంటి ముందు జరుగుతూనే ఉంటాయి. నాకు తెలిసి నేను కోరుకునేది ఇదేంటంటే ఇది ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ కూడా నిర్లక్ష్యంతో ఇలాంటి ముందు ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎన్ని బాధలు ఎన్ని కన్నీళ్ళ కథలు ఉంటాయో మీకు తెలియదు. దయచేసి దీన్ని అఖిలప్రియ గారికి నేను కోరుకునేది మీరు బాధ్యత వహించండి, అకౌంటబిలిటీ వహించండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.